Good morning, everyone. Why anthropology? Why should we choose anthropology as an optional for UPSC CSE exam? దీని గురించి ఈరోజు మాట్లాడదామమ్మా. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇన్ టేకింగ్ ఆంథ్రపాలజీ యాజ్ ఆప్షనల్? దీని గురించి మాట్లాడదాం. చూడండి, వై ఆంథ్రపాలజీ అంటే ఆంథ్రపాలజీ ఈజ్ ఏ వెరీ స్కోరింగ్ సబ్జెక్ట్. యూ కెన్ ఈవెన్ స్కోర్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఆర్ స్కోరింగ్ 360+ మార్క్స్, రైట్? సో చాలా చాలా స్కోరింగ్ సబ్జెక్ట్, అండ్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ వన్ ఆఫ్ ద ర్యాంకర్స్ ఇన్ టాప్ 10 ర్యాంక్స్ in UPSC CSE exam, రైట్? సో అందుకోసం అని చెప్పి ఆంథ్రపాలజీ చాలా 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 స్కోరింగ్ అండి. సో యూ కెన్ చూజ్ ఆంథ్రపాలజీ ఇన్ వన్ గో, చక్కగా చూస్ చేసుకోవచ్చు. అవైలబిలిటీ ఆఫ్ సోర్సెస్ అనేవి ఎక్కువ. సోర్సెస్ మీరు ఏదైనా అనుకోవచ్చు. వీడియోస్ ఎక్కువ, బుక్స్ ఎక్కువ, దాంతోపాటు మీకు స్టడీ మెటీరియల్స్ చాలా చాలా ఎక్కువ అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో ఈచ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ముఖ్యంగా స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడతారు ఏంటి అంటే సోర్సెస్ అనేవి కరెక్ట్గా ఉండవని. బట్ ఈ ఆప్షనల్ ఆంథ్రపాలజీ ఏదైతే ఉంటుందో దీనికి మీకు సోర్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువ. ప్రెడిక్టబిలిటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి స్ట్రైట్ ఫార్వర్డ్గా రావడం అనేది జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే కొన్నిసార్లు ఎగ్జాక్ట్గా రిపీట్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది కూడా మీకు చాలా చాలా స్కోర్ చేయడానికి చాలా చాలా ఇది చూపిస్తుంది. దాంతోపాటు స్టాటిక్ నేచర్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. 75 to 80% ఆఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ స్టాటిక్ అండి. స్టాటిక్గా ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఓవర్లాపింగ్ హిస్టరీతో కానీ డిఫరెంట్ థింగ్స్ మనం ఏవైతే జిఎస్లో చదువుకుంటామో జనరల్ స్టడీస్లో వాటన్నిటితో ఓవర్లాపింగ్ కూడా ఉంటుంది. సో మీరు చక్కగా దీని సిలబస్ని కూడా హాయిగా కంప్లీట్ చేయొచ్చు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు రీడ్. నేను ఎందుకు ఆంథ్రపాలజీ చూస్ చేసుకోమని చెప్తాను అంటే ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండి సబ్జెక్ట్. ఎందుకు అంటే ఆంథ్రపాలజీ మీకు తెలియకుండానే మీ నరాల్లోకి వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్తుందో మీకు తెలియదు. ఆంథ్రపాలజీ అంత ఇంట్రెస్ట్ తెప్పిస్తుంది. వై? ఆంథ్రపాలజీ సింప్లీ ఈజ్ ద స్టడీ ఆఫ్ మ్యాన్. మన గురించి, మన తరాల గురించి, మన తాలూకా పాత తరాల గురించి, మన తాలూకా భవిష్యత్తు గురించి, వీటన్నింటి గురించి మనిషి గురించి తెలుసుకోవడం అనే ఆ ఉబలాటం ఏదైతే ఉంటుందో, ఉత్సుకత ఏదైతే ఉంటుందో, ఆ ఇన్ఫైనెట్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దానిలో పుట్టుకొచ్చినటువంటి డిసైపులే ఆంథ్రపాలజీ. సో మీరు చక్కగా చాలా ఎసెన్స్తో నేర్చుకోవచ్చు ఆంథ్రపాలజీ, రైట్? సో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చదవాలనిపిస్తుంది, చాలా ఇది తెప్పిస్తుందండి. మీకు ఆ ఇంట్రెస్ట్ అనేది తెప్పిస్తుంది, ఆ కాన్సన్ట్రేషన్ అనేది మీకు తెప్పిస్తుంది. సో ఏ ఆప్షనల్ తీసుకోవాలి అనేటటువంటి ఏమైనా సందిగ్ధత, మీకు డౌట్ ఏమైనా, కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే సింపుల్గా గో ఫర్ ఆంథ్రపాలజీ. ఎనీ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్స్, మీరు ఆర్ట్స్ వాళ్ళైనా సైన్స్ వాళ్ళైనా అనవసరం, మీకు ఆంథ్రపాలజీ సబ్జెక్ట్ మీరు చక్కగా తీసుకోవచ్చు. మీకు చాలా చాలా స్కోరింగ్ సబ్జెక్ట్. నెక్స్ట్, వై ఆంథ్రపాలజీ ఇన్ ఎల్టీఎక్స్ క్లాసెస్? మన ఇన్స్టిట్యూట్లో ఆంథ్రపాలజీ ఎందుకు ఇదవ్వడం అనేది, ఎందుకు చూస్ చేసుకోవాలి, ఎందుకు జాయిన్ అవ్వాలి? టీచింగ్ అనేది నేనే చేస్తానమ్మా. సాయిరామ్ సార్ నా వీడియోస్ మీరు చాలాసార్లు చూసే ఉంటారు. టీచింగ్ ఈజ్ బైలింగియల్ అండి. టీచింగ్ అనేది బోత్ ఇంగ్లీష్లోను తెలుగులోనూ చెప్తాను. తెలుగు మన అమ్మ భాష, మన భాష. సో ఎప్పుడైతే తెలుగులో కాన్వర్జేషన్ అవుతుందో మనకు ఒక తెలియనటువంటి మన అనే ఫీలింగ్ వస్తుంది. సో ఆ మన అనే ఫీలింగ్ సబ్జెక్ట్ లెర్నింగ్కి చాలా ఉపయోగపడుతుంది. అర్థమైందా? బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో నేను చెప్పడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, నోట్స్ ఏదైతే ఉందో నోట్స్ కూడా నేను హ్యాండ్ రిటర్న్ నోట్స్, ఇప్పుడు మీరు ఎలా అయితే ఇదిగోండి ఈ స్లైడ్ చూసారు, ఈ స్లైడ్లో ఎలా అయితే ఉందో నేను అలా హ్యాండ్ రిటర్న్ నీట్ని అందంగా పీడిఎఫ్లో రాసి నీట్గా మీకు ఇస్తానండి. సో మీకు ఎట్ ఏ గ్లాన్స్ ఈజీగా సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టు ఉంటుంది నోట్స్. సో నోట్స్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను ఏం చెప్పాను ముందు, అడ్వాంటేజెస్లో అవైలబిలిటీ ఆఫ్ నోట్స్ అనేది మనకు వరం అని చెప్పాను, రైట్? అది మనకు పెద్ద శాపం కూడా. చాలా చాలా రిసోర్సెస్ ఉండడం వల్ల ఏవి చదవాలి ఏవి చదవకూడదో తెలియదు. సో మై నోట్స్ ఎలా ఉంటుందంటే కంప్లీట్ కాంప్రహెన్సివ్గా ఉంటుంది, చక్కగా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. యాక్సెసిబిలిటీ టు ఫ్యాకల్టీ. నేను ఎప్పుడూ మీకు యాక్సెసిబుల్గా ఉంటానండి. చక్కగా మీరు ఏవైనా పలానా కాన్సెప్ట్ ఆంథ్రపాలజీలో నాకు అర్థం కాలేదు సార్, మీరు నెక్స్ట్ క్లాస్లో చెప్పండి, సింపుల్గా యూ కెన్ ఆస్క్ మీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద టాపిక్ ఇన్ నెక్స్ట్ క్లాస్. నేను నెక్స్ట్ క్లాస్లో చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది. మీకు చక్కగా మీతో లైవ్ సెషన్స్లో కానీ కాన్వర్జేషన్స్లో కానీ మనం ఆంథ్రపాలజీ గురించి మాట్లాడుకోవచ్చు. వీ కెన్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ డిస్కసింగ్ అబౌట్ ఆంథ్రపాలజీ. యూ కెన్ గెట్ మై గైడెన్స్ ఆన్ ఆంథ్రపాలజీ.
నెక్స్ట్ కేస్ స్టడీస్ ఏవైతే ఉంటాయో కేస్ స్టడీస్ అండి. కేస్ స్టడీస్ని చాలామంది స్కిప్ చేస్తారు. చాలా ఇన్స్టిట్యూషన్స్లో చాలా సిలబస్ అంటే కొద్దిగా ఆంథ్రపాలజీలో హార్డెస్ట్ పార్ట్, టఫెస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఫిజికల్ ఆంథ్రపాలజీ అండి. దాన్ని చాలామంది స్కిప్ చేసేస్తారు, లేకపోతే మెటీరియల్స్ పాస్ ఆన్ చేస్తారు అది చదువుకోండి అని చెప్పి. బట్ నేను కాంప్రహెన్సివ్ వే ప్రతిదీ చెప్తానండి, ఇన్ డీటెయిల్ మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్తాను. కేస్ స్టడీస్ కూడా ఏవైతే ఉంటాయో కేస్ స్టడీస్ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మనం మన ఇన్స్టిట్యూట్లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్కి ఒక స్పెషల్ సెషన్స్ అనేవి పెట్టడం అనేది జరుగుతుందమ్మా. స్పెషల్ సెషన్స్లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎఫెక్టివ్గా ఎలా చేయాలి, మీకు ఎలా ఉంటుంది అంటే సోషియో కల్చరల్ ఆంథ్రపాలజీ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ కంప్లీట్లీ ఆన్ యువర్ పెర్సెప్షన్స్. మీ పెర్సెప్షన్స్ని ట్రిగ్గర్ చేసే విధంగా ఉంటుంది. సో మీ పెర్సెప్షన్ అవతల వ్యక్తికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు ఎగ్జామినర్కి. సో ఎలా రాస్తే ఎగ్జామినర్ కన్విన్స్ అవుతారు అనే విధమైనటువంటి గైడెన్స్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఇస్తాను. అండ్ ఇంపార్టెంట్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు జాబ్ వచ్చేంత వరకు మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అవ్వాలంటే అన్నాళ్ళు మీరు చక్కగా మన ఇన్స్టిట్యూట్లో హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. అర్థమైంది, ఒక్కసారి జాయిన్ అయితే సరిపోతుంది. అండ్ లోయెస్ట్ ఫీ అండి, మార్కెట్లో ఫీజులు 50,000 60,000 ఉంటాయి, రైట్? అంత ఖర్చు పెట్టి అనవసరంగా ఇది చేసుకోమాకండి అమ్మ, డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి. మన ఇన్స్టిట్యూట్లో ఫీ ఎంత అంటే కేవలం 20,000 రూపాయలు. అది కూడా మీరు 5,000 నెలకు 5,000 చొప్పున 4 ఇన్స్టాల్మెంట్లో కట్టచ్చు. మీకు మంచి ఆప్షన్ ఇస్తున్నాం, ఆలోచించండి, మీకు చాలా ఇదవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది 1వ తారీఖు నుంచి ఈ ఫీజు 25,000 చేస్తున్నాం. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మమ్మల్ని నమ్మి ఆంథ్రపాలజీలో జాయిన్ అవ్వండి. మంచి స్కోరింగ్ ఉన్నటువంటి సబ్జెక్టు, మీకు చాలా గైడెన్స్ ఉంటుంది, కాంప్రహెన్సివ్ వేలో టీచింగ్ చేస్తాను. దాంతోపాటు నోట్స్ అనేది ఉంటుంది, యాక్సెసిబిలిటీ అనేది బాగుంటుంది, కేస్ స్టడీస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. డైనమిక్ నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఆంథ్రపాలజీ, ఇఫ్ యూ వాంట్ టు చూజ్ ఆంథ్రపాలజీ యాజ్ ఆప్షనల్, choose LTX classes. Thank you so much.